ఓం సాయిరామ్. సాయి బంధువులందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఒక అద్భుతమైన సాయిలీలను తెలుసుకోబోతున్నాం. వీడియో మొదలుపెట్టే ముందు సాయిబాబా ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని తప్పకుండా టైప్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని భక్తిపూర్వకమైన వీడియోల కోసం దయచేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జీవితంలో ఎంత సంపద ఉన్నా, ఎన్ని అంతస్తుల మేడలు ఉన్నా, ఆ ఇంట్లో అమ్మా నాన్న అని పిలిచే చిట్టి గొంతుక లేకపోతే ఆ ఇల్లు నిశ్శబ్దంగా అసంపూర్ణంగా అనిపిస్తుంది. బాబా సమకాలికుడైన దాము అన్న కసార్ పరిస్థితి కూడా అలాగే ఉండేది. ఆయనకు సిరి సంపదలకు లోటు లేదు, కాని వంశాన్ని నిలబెట్టే వారసుడు లేడనే బాధ ఆయనను, ఆయన భార్యను కుంగదీసేది. జాతకాలను, జ్యోతిష్యాన్ని నమ్మి ఎందరినో సంప్రదించారు. కాని అందరూ చెప్పిన మాట ఒక్కటే, మీకు ఈ జన్మలో సంతానయోగం లేదు, ఆశ వదులుకోండి అని. కాని దాము అన్నాకు బాబా పాదాలపై అపారమైన నమ్మకం. విధిరాతను మార్చగలిగే శక్తి ఆ సాయిదేవుడికే ఉంది అని నమ్మి షిరిడీకి వెళ్లారు. బాబా సర్వజ్ఞాని కదా. ఆ సమయంలో బాబా దగ్గరకు ఒక భక్తుడు బుట్టనిండా మామిడి పండ్లను తీసుకువచ్చాడు. బాబా ఆ పండ్లలో కొన్నింటిని తన చేతిలోకి తీసుకున్నారు. వాటిని దీవించి దాము అన్న చేతిలో పెడుతూ, ఈ పండ్లను తిన్నవారికి సంతానం కలుగుతుంది, ఇది సాయి మాట అని అభయమిచ్చారు. జ్యోతిష్కుడు అసాధ్యం అన్నది బాబా సుసాధ్యం చేశారు. ఆ పండ్లను ప్రసాదంగా స్వీకరించిన ఆ దంపతులకు కొంతకాలానికే పన్నంటి మగబిడ్డలు జన్మించారు. చూశారా, జాతకాలు, గ్రహాలు మనకు వ్యతిరేకంగా ఉన్నా సరే సద్గురు సాయిబాబా అనుగ్రహం ఉంటే తలరాతలు కూడా మారుతాయి అని ఈ కథ నిరూపిస్తోంది. సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులు ఎవరూ నిరాశ చెందకండి. బాబాపై శ్రద్ధ మరియు సబూరి ఉంచండి. ఆయనే సరైన సమయంలో మీ ఒడిని నింపుతారు. సర్వం సాయిమయం. ఓం సాయి. శ్రీ సాయి. జై జై సాయి.